అందరు కలిసి బీసీ రిజర్వేషన్ బంద్ కాల్ని అసలు విజయవంతం చేసిండ్రా, దీన్ని ఎటు కాకుండా చేసిండ్రా అనేది తెలియదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే, ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటే తాటి మీద అందరూ ఒకటే మాట మాట్లాడుతూ ఉన్నారు, పని మాత్రం జరగదు అక్కడ. ఏదో 10 మందిలో పాము చావదంటారు చూసిండ్రా, ఇది అదే స్టోరీ అనమాట. అయితే ఈ మాటని ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఈ బీసీ బంద్ కాల్లో బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ అయినరు, టీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయినరు, ఇంకెవరంటే వాళ్ళందరూ బీసీ సంఘాలు వాళ్ళు విద్యావేత్తలు అందరూ చాలామంది జాయిన్ అయ్యారు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే, మరి వీళ్ళందరూ చేసింది ఏమైనా సాల్వ్ అయిందా అంటే లేదు. మరి మాట అసలు ఎవరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంటే చెప్తాను చూడండి ప్రజలారా. అసలు ఇది ఒక పెద్ద ఫన్నీ స్టోరీ లాగా తయారు చేసారు నన్ను అడిగితే. ఇక్కడ మనం చూస్తే బీసీ బంద్ ప్రశాంతం, ఓకే రైట్ డన్, ఇదంతా ప్రశాంతంగా జరిగింది, సంతోషం. కానీ ఇది ఎందుకు చేసినారు అని అంటే మనం ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇనీషియల్గా బీసీలకు 23 ఎంత ఉన్నట్టుంది, దీన్ని ఇప్పుడు 42% పెంచాలని ఇప్పుడు ఒక లెక్క ఉన్నది అనమాట. అయితే ఈ 42% పెంచాలి అంటే ఏంటంటే దీంట్లో స్టోరీ కట్ ఆఫ్ 50% రిజర్వేషన్స్ ఉండాలి. ఇది ఏంటంటే ఇందిరా సహని అని ఒక కేసు ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే మండల్ కమిషన్ అయినప్పుడు ఈ సుప్రీంకోర్టు ఒకటి జడ్జిమెంట్ ఇచ్చింది, ఎప్పుడు కూడా రిజర్వేషన్ 50% కంటే ఎక్కువ దాటొద్దు అని చెప్పినాం. మరి ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్, ఇదే సుప్రీంకోర్టుకు ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు గుర్తుకు రాలేదా? ఈడబ్ల్యూఎస్ 10% పెంచినప్పుడు టోటల్ రిజర్వేషన్ 60% అయినప్పుడు గుర్తుకు రాలేదా అని నేను ఇవాళ సుప్రీంకోర్టుని అడుగుతా ఉన్నాను. సుప్రీంకోర్టు మీద ఎన్నో ఉంటాయి. అసలు సుప్రీంకోర్టు అనేది అది ఎంత న్యాయం చేస్తుంది, ఎంత న్యాయం చేస్తలేదో తెలియదు, కానీ ఇట్లాంటి వాటిలలో మాత్రం ఎప్పుడు మాట్లాడదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ హ్యూజ్ ఛాలెంజ్. ఈడబ్ల్యూఎస్ 10% పెంచినప్పుడు మాట్లాడిన సుప్రీంకోర్టు ఇవాళ మాట్లాడింది. ఎట్లాంటివి మాట్లాడిందో కూడా చూపిస్తాను చూడండి ప్రజలారా. హైకోర్టులో దీని మీద స్టే ఇచ్చింది అనమాట. ఏది 42% దానికి స్టే ఇచ్చాను. స్టే ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకు పోయింది. హైకోర్టు కంటే సుప్రీంకోర్టు పెద్దది కాబట్టి పోతే వీళ్ళు దీని మీద ఈ స్టేని ఆపుని అంటే ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే ఇదే 50% రిజర్వేషన్ అనేది టాపిక్ తీసుకొచ్చాను. ఇప్పుడు దీనికి నేను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. అయితే దీనికి ఎవరేం చేయాలి అంటే బీసీ రిజర్వేషన్ 42% పెంచాలి అంటే ఏం చేయాలంటే రిజర్వేషన్లు పెంచాలి అంటే ఏంటంటే ఇప్పుడు 50% అనే క్యాప్ లిమిట్ ఉంది కాబట్టి దీన్ని దాటాలి. ఇది దాటాలి అంటే ఏం చేయాలంటే ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి. 9th షెడ్యూల్లో పెడితే ఏమైందంటే 9th షెడ్యూల్ ఈజ్ అగెనెస్ట్ ఇమ్యూనిటీ. అంటే దేనికి ఇమ్యూనిటీకి అగెనెస్ట్గా ఉంటుందంటే జ్యుడిషియరీకి కూడా అగెనెస్ట్గా ఉంటుంది. జ్యుడిషియరీ 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసిన దాని మీద ఎట్లాంటివి చేయలేదు, ఏమీ చేయడానికి రాదు. ఎందుకు ఇది ఎప్పుడు వచ్చింది ఈ 9th షెడ్యూల్ సిచ్యువేషన్ అంటే, ఇంతకంటే ముందు ల్యాండ్స్ పైన ఉండే. ల్యాండ్స్ పైన కొన్ని టాపిక్స్ని ఇప్పుడు ఎట్లా అంటే ట్రైబల్ ఏరియాస్లో కొన్ని ల్యాండ్స్ అవి ఉంటాయి కదా, వాటిని వేరే వాళ్ళు కొనుక్కోవడానికి రాదు. జమ్మూ కాశ్మీర్లో కొంత ల్యాండ్స్ ఉంటాయి, వేరే వాళ్ళు కొనుక్కోవడానికి రాదు. ఆ పద్ధతులలో ఏం చేశారంటే దీన్ని 9th షెడ్యూల్లో పెట్టేసి ఇది అగెన్స్ట్ ది ఇమ్యూనిటీ, సో దట్ విల్ కంటిన్యూ, ఇది పర్మనెంట్గా మనకి ఇదే పద్ధతిలో ఉంటుంది. ఇది ల్యాండ్స్ నుంచి ఏం చేసిందంటే ఇప్పుడు దీన్ని రిజర్వేషన్ వైపు కూడా తీసుకెళ్ళారు. అయితే ఈ రిజర్వేషన్ వైపు తీసుకెళ్తే దీన్ని షెడ్యూల్ 9లో పెట్టాలంటే మరి ఎవరు పెట్టాలి ఇక్కడ అంటే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరున్నారో వాళ్ళు పెట్టాలి. ఈ బీసీ బిల్లు మరి పార్లమెంట్లో ఒక 6 నెలల నుంచి పెండింగ్లో ఉంది. ఎట్లా పెండింగ్ ఉంది అంటే ఈ బిల్లు ఈ రిజర్వేషన్ ప్రకారం పెట్టాల్సింది 9th షెడ్యూల్లో కనుక పుష్ చేసినట్టయితే జరుగుతుంది. కానీ బీజేపీ పార్టీ ఈ పని చేయట్లేదు. మరి బీజేపీ పార్టీలో ఉన్నోళ్ళు ఎవరు అంటే ఏకంగా ప్రధానమంత్రి గారే నేను బీసీ బిడ్డ అని చెప్తారు, సంతోషం ఆడదాకా. మరి బీసీ బిడ్డ అని చెప్పినప్పుడు ఎంతోమంది బీసీ సోదరులు ఇవాళ చూస్తూ ఉంటే చాలా పువర్ సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు బీసీలు. అసలు కొన్ని కుల వృత్తులు చేసుకుంటా అందులో కూడా అసలు సరిగ్గా డబ్బులు లేక అట్లా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లాంటి సందర్భంలో మరి చేయాల్సిన పని ఏంటి అంటే బీసీ రిజర్వేషన్ పెంచి వాళ్ళకు కూడా కొంత అవకాశాలు ప్రొవైడ్ చేయాలి. మరి అవుతుందా? లేదు, చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ బీసీ రిజర్వేషన్ కావాలి కాబట్టి దీనికి 2 ఉంటాయి. కాంగ్రెస్కు 99 మంది ఎంపీలు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఒక లెటర్ తయారు చేసి మరి ఇట్లా చేయండి 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయండి అని చెప్పి చేసినరా అంటే లేదు, చేయలేదు. ఇది స్టేట్ గవర్నమెంట్కు మాత్రమే దీన్ని అప్పీల్ చేసారు, అంతకుమించి చేయలేదు. మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరకు పోతే మనం బీజేపీని చూద్దాం. బీజేపీలో చూస్తే నేతలందరూ పెద్ద పెద్ద నేతలు ఇప్పుడు మనకు అందరు బీసీ నేతలే ఉన్నారు. ఇక్కడ పెద్ద లిస్ట్ ఉంది. బీసీ రిజర్వేషన్ క్రూషియల్ అని చెప్పి మాట్లాడిన వాళ్ళ చాలామంది కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన బీసీ బిడ్డ. మరి ఈటల రాజేందర్ గారు, ధరంపూర్ అరవింద్ గారు, బీబీ పాటిల్ గారు, నర్సే గౌడ్ గారు, సురేష్ షెట్కర్ గారు, పద్మారావు గారు, ఓకే, ఇట్లా చాలామంది వీళ్ళందరూ బీసీలు అయితేనే ఉన్నారు. కానీ ఒక్కరు కూడా బీసీ రిజర్వేషన్ పెట్టండి అని చెప్పి
కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురారు. ఈయనేం చెప్తారంటే బీసీలకు ఇగో రేవంత్ రెడ్డి ద్రోహి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అట్లాగే ఇచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేయడానికి బీసీ రిజర్వేషన్లు అంటే నేను ఇక్కడ అరవింద్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతాను. మరి అరవింద్ గారు ఈయన డైవర్ట్ చేస్తా ఉంటే కరెక్టే, టాపిక్ అయితే ఏంది ఇప్పుడు బీసీ రిజర్వేషన్, మీరు బీసీ బిడ్డ ఓకే, మీరు ఆఫ్ ఎందుకంటే ఇప్పుడు మీ నాన్న ఎప్పటి నుంచో రాజకీయవేత్తలలో ఉన్నారు కాబట్టి కొంత అడుగు వేస్తూ కొంచెం ముందుకు పడ్డది మీది. కానీ ఎంతోమంది బీసీ బిడ్డలకు మరి రిజర్వేషన్ అవసరం కదా, మరి మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని పైనకి ఒత్తిడి తీసుకురావట్లేదు? మీదే కదా ప్రభుత్వం అయితే మరి తీసుకురావచ్చు కదా అంటే ఈయనేమంటాడంటే మేము ఇయ్యలేదు కదా వాగ్దానం అంటే, మీరు ఇయ్యలేదు కరెక్టే, ఈ వాగ్దానం రేవంత్ రెడ్డి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ వాగ్దానం. బట్ అభివృద్ధి అనేది అందరి కోసం కదా, అభివృద్ధి అనేది బీసీ బిడ్డల కోసం కదా. నేను ఆయన రేవంత్ రెడ్డి ఏదో 42% రిజర్వేషన్ తీసుకొని వాళ్ళ ఇంటి వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వడానికో లేకుంటే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికో ఇది కాదు కదా అక్కడ ఆయన అడిగింది. బీసీ కమ్యూనిటీ మొత్తం కోసం వాళ్ళు ఒక ఆలోచన తీసుకొని వచ్చినప్పుడు మీకు చేతనైతే మీరు చేయాలి, చేత కాకపోతే మాతో చేతనైతే లేదని చెప్పాలి. అట్లా కాకుండా పక్కన సైడ్ దారి మళ్ళిస్తుండు అనేది ఇట్లాంటివన్నీ మాట్లాడుకుంటూ పోతే దీనివల్ల రూపాయి లాభం లేదు, బీసీ బిడ్డలకు ఎట్లాంటి లాభం జరగదు. మీరు అదే పేరు చెప్పుకొని గెలుస్తూ ఉంటారు, అదే పేర్లు పెట్టుకొని వస్తూ ఉంటారు, నేను బీసీ బిడ్డ అనే టైప్లో చెప్తూ ఉంటారు. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏం చేస్తూ ఉన్నారు అంటే బీసీలకే అన్యాయం చేస్తూ ఉన్నారు. ఒక మీరని చెప్పట్లేదు, ఇవాళ ఈటల రాజేందర్ గారు అదే సిచ్యుయేషన్లో ఉన్నారు, ఆయన ఏదో బంద్లో పాల్గొన్నారు కానీ హీఈస్ నాట్ టేకింగ్ ఇట్ టు హిస్ గవర్నమెంట్, వాళ్ళ ప్రభుత్వం దగ్గరికి అయితే తీసుకెళ్ళట్లేదు. ఇక బండి సంజయ్ గారు మరి ఆయన చేయాల్సింది చేయట్లేదు, సురేష్ శెట్కర్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవ్వరు కూడా చేయట్లేదు. రైట్, ఇప్పుడు లక్ష్మణ్ గారు ఉన్నారు, మరి లక్ష్మణ్ గారు కూడా ఏదో ఒకటి చేయాలి కదా, ఆయన కూడా ఏం చేయరు ఇక్కడ. అయితే ఇక్కడ ఏం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే దీన్ని పెట్టేస్తే దీని మీద 2-3 రకాలుగా అయినాయి. ఫస్ట్ ఏం చేసిందంటే అసెంబ్లీలో తీర్మానం చేసి దీన్ని గవర్నర్కి పంపారు. గవర్నర్కి పంపిస్తే గవర్నర్ దీన్ని రిజెక్ట్ చేసిండు. అప్పుడు చేయకపోతే వీళ్ళప్పుడు హైకోర్టులో ఇది డినై చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా డినై చేసింది. సుప్రీంకోర్టు కూడా డినై చేసింది కాబట్టి ఇప్పుడు బంద్ పాల్గొన్నారు. మరి వీళ్ళు బంద్ పాల్గొన్నది బీజేపీ పైన అని చెప్పి చక్కగా చెప్తలేరు ఎవరు కూడా, మేము సెంట్రల్ గవర్నమెంట్ పైన చెప్పినామని చెప్పి మాత్రం ఎవ్వరు చెప్పరు. మరి ఇది కాదు మాధవరెడ్డి పైన అంటే ఆ మాధవరెడ్డి పైన కూడా కాదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఈ కేసు వేసి అసలు ఇదంతా బీసీ రిజర్వేషన్ ఆపింది ఆయనే. మరి ఇవి రెండు కాదన్నప్పుడు మరి వీళ్ళెదురేమన్నా ఇప్పుడు హైకోర్టు మీదనో లేకుంటే సుప్రీంకోర్టు మీదనో చేసిండ్రు అంటే ఇది కాదు. మరి ఎవరి మీద చేసిండ్రండి మీరు ఇదంతా? మీరు ఈ బంద్ అనేది ఎవరి కోసం పాల్గొన్నారు, ఎవరి కోసం చేసిండ్రు, ఏ పద్ధతులలో చేసిండ్రు అనేది నాకు అర్థం కాని అజెండా ఇది. ఈ అజెండా ఎవరిపైన మీరు ఈ బంద్ అనేది? ఇవాళ పాల్గొన్న సోకాల్ లీడర్లు అందరూ బీజేపీ చేయలేదు అని చెప్పే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మరి ఏం చేయలేదు. మరి సుప్రీంకోర్టులో ఇట్లాంటి రివ్యూ పిటిషన్ల మీద ఇంకోటి వేయొచ్చు, మరి అట్లెట్లు చేసిండ్రు, ఇంతకంటే ముందు ఈడబ్ల్యూఎస్ ఉంది కదా అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇప్పుడు దీనికి అభిషేక్ మన్వి గారు మన స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంట్ చేసినట్టుండ్రు, ఆయన్ను సుప్రీంకోర్టు అడిగింది మరి బాసు ఇప్పుడు మనకు ఇందిరా సాహ్ని జడ్జిమెంట్ ఉంది కదా, అది 50% ఉంది కదా అంటే ఆయన దాన్ని 60% ఉంది, ఆయన ఈడబ్ల్యూఎస్ 10% కలిపి ఉంది అని చెప్పి మాత్రం వీళ్ళు ధాటిగా వాదించగా అల్లటప్పాలగా పోతారు, అల్లటప్పాలకి వెనకొస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ప్రజలకు జరగాల్సిన న్యాయం అనేది జరగదు, నేతలు మాత్రం ఇట్లాంటి అన్నీ చేస్తూ ఉంటారు. మరి ప్రజలు ఇప్పుడు బీసీ బిడ్డలు ఆలోచించాలి, వాళ్ళకి ఏం కావాలి ఏం కావద్దు, ఎవరు సపోర్ట్ చేస్తుండ్రు ఎవరు సపోర్ట్ చేస్తలేరు అనేది వాళ్ళ కళ్ళకు గంతలు కట్టినాయా మరి ఏందో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఇవన్నీ ప్రాపర్గా కళ్ళు ఓపెన్ చేసి చూస్తే తప్ప ఈ న్యాయం అనేది కనిపించదు. నిజంగా కావాలి అంటే వాళ్ళు 9th షెడ్యూల్లో పెట్టేయాలి, దాన్ని బీజేపీ నుంచి ఇక్కడ లీడర్ నుంచి చేయించుకోవాలి, సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ రివ్యూ పిటిషన్ వేసుకొని ఇది ఇట్లా కాలేదు మరి ఇందిరా సాహ్ని అనేది మీరు తీసుకొచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ ఉంది అనే దాని ప్రకారం వచ్చినట్టయితే ఈడబ్ల్యూఎస్ అనేది మరి ఎట్లా కన్సిడర్ చేసిండ్రు అనేది మనం దాన్ని ధాటిగా యుద్ధం చేయగలిగే మనం లాయర్లను కనుక తీసుకొచ్చినట్టయితే ఏమన్నా కొంత న్యాయం జరుగుతుంది. లేకుంటే మాత్రం ఇది ఇట్నే తూతూ మాత్రంలాగా పోతూ ఉంటుంది, ఇక ఇది ఎప్పటికీ అయ్యే పని కాదు.